ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే అందరి దగ్గర ఇయర్ ఫోన్స్, బ్లూటూత్, ఇయర్ బడ్స్ కూడా ఉంటున్నాయి. చుట్టూ ఎంతమంది ఉన్నా తలకు ఇయర్ ఫోన్స్ తగిలించుకొని చెవుల్లో బ్లూటూత్ బడ్స్ని పెట్టుకొని వాటితోనే జీవించేస్తున్నారు మనలో చాలామంది. ఫోన్లో మాట్లాడటం, సినిమాలు, వీడియోలు చూడటం, పాటలు వినటం, ఇలా పని ఏదైనా చెవిలో హెడ్ ఫోన్స్ ఉండాల్సిందే. అయితే ఇలా గంటల తరబడి చెవులకు ఇయర్ ఫోన్స్ తగిలించుకొని వినటం వల్ల వినికిడి దెబ్బతినే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. హెడ్ ఫోన్ల వాడకంతో ఎదురయ్యే కష్ట నష్టాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సెల్ ఫోన్ సమస్త ప్రపంచాన్ని గుప్పిట్లోకి తీసుకొచ్చిన మంత్రదండం. ఆధునిక సమాచార విప్లవం తాలూకు ఈ ఆవిష్కరణ నేడు మన నిత్య జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయింది. మొదట్లో పలకరింపులకే పరిమితమైన సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ రూపు సంతరించుకున్నాక మనందరికీ హస్తభూషణంగా మారిపోయింది. దైనందిన వ్యవహారాలు చాలా వరకు స్మార్ట్ ఫోన్తోనే చక్కబెట్టేస్తున్నాం. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపే. మరోవైపు పొద్దున లేచింది మొదలుకొని రాత్రి పడుకునేదాకా గంటల తరబడి ఫోన్తోనే గడపటం వల్ల చాలా సమస్యలే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చెవులకు హెడ్ ఫోన్స్ తగిలించుకొని విరామం లేకుండా ఎక్కువ శబ్దంతో పాటలు వినటం, సినిమాలు చూడటం, వీడియో గేములు ఆడటం వల్ల వినికిడి తగ్గటం మొదలుకొని చెవుల్లో ఇన్ఫెక్షన్ల వరకు చాలా సమస్యలే తలెత్తుతున్నాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. హెడ్ ఫోన్స్ అలాగే ఇయర్ ఫోన్స్ వాడకం చాలా ఎక్కువైంది. హెడ్ ఫోన్స్ వాడడం ద్వారా అంటే కంఫర్టబుల్, ఆప్టిమమ్ వాల్యూమ్, లో వాల్యూమ్తో వింటే యూజువల్గా ప్రమాదం ఏమీ ఉండదు. అలాగే ఇయర్ ఫోన్స్ కూడా ఇయర్ కెనాల్లో పెట్టుకొని హై వాల్యూమ్ వాడితే డెఫినెట్గా ఇన్నర్ ఇయర్ హెయిర్ సెల్ డ్యామేజ్ అయ్యి నర్వ్ డెఫ్నెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రొలాంగ్డ్ యూసేజ్ అంటే షార్ట్ యూసేజ్ మేబీ ఓకే, బట్ అది కూడా కంఫర్టబుల్ వాల్యూమే ఉండాలి. అంతేగాని హై వాల్యూమ్స్లో వినడం ద్వారా ఇన్నర్ ఇయర్లో హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయ్యి పర్మనెంట్ నర్వ్ డెఫ్నెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది వెంటనే జరగదు, స్లోగా ఓవర్ ద మంత్స్ అండ్ ఇయర్స్ రెగ్యులర్గా ఇన్ ఎ డే 8 hours 10 hours వాడే వాళ్ళకి ఎస్పెషల్లీ వాల్యూమ్ ఎక్కువ పెట్టకుండా ఉండడం చాలా ముఖ్యం. వాల్యూమ్ షుడ్ నాట్ బి హై. If the volume is high, invariably inner ear డ్యామేజ్ అయ్యి వినికిడి శక్తి పర్మనెంట్గా కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రొలాంగ్డ్ అవర్స్ యూజ్ చేసే వాళ్ళకి లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ అదర్ ఇయర్ కెనాల్ అక్లూడ్ చేస్తాం కాబట్టి వ్యాక్స్ ఫార్మేషన్ ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాక్స్ ఫార్మేషన్ ఎక్కువ కావడం వల్ల ఇచ్చింగ్ అలాగే ఇయర్ కెనాల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రొలాంగ్డ్ యూసేజ్ ఈజ్ నాట్ రియలీ రికమెండెడ్. ఇయర్ ఫోన్స్ వాడడం ద్వారా హార్ట్ అటాక్స్, ట్యూమర్స్ వస్తాయి అనేది దానికి ఎవిడెన్స్ లేదు. అంటే అనవసరమైన అపోహలు. ఎక్కువ ఇయర్ కెనాల్ ఇది అంటే ఈ వాడటం ద్వారా ముందు చెప్పినట్టు ఇన్నర్ ఇయర్లో హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయ్యి నర్వ్ డెఫ్నెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రింగింగ్ సౌండ్, అలాగే డిజీనెస్, ఇరిటబిలిటీ, హెడేక్స్ ఇలాంటి సమస్యలు రావచ్చు. కానీ ఇయర్ ఫోన్స్ వాడిన ద్వారా వల్ల హార్ట్ అటాక్లు, బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చేదనేది అది నిజం కాదు. ఒకప్పుడు ఇష్టమైన పాటలు వినాలంటే రేడియో తప్ప మరో మార్గం ఉండేది కాదు. తరువాతి కాలంలో టేప్ రికార్డులు, ఆడియో టేపులు అందుబాటులోకి వచ్చాక నచ్చిన పాటల్ని వినటం కాస్త తేలికైంది. స్మార్ట్ ఫోన్ల రాకతో మొత్తంగా శబ్ద ప్రపంచమే మన చేతుల్లోకి వచ్చేసింది. సంగీతాస్వాదనకు సరిహద్దులు చెరిగిపోయాయి. స్మార్ట్ ఫోన్లలో సంగీతాన్ని ఆస్వాదించటాన్ని ఇవాళ యువతరం ఎక్కువగా ఇష్టపడుతోంది. గంటల తరబడి ఇయర్ ఫోన్స్ని లేదంటే ఇయర్ బడ్స్ని చెవులకు తగిలించుకొని వింటున్నారు. ఇంట్లో ఉన్న వాహనాల్లో ప్రయాణిస్తున్నా, చివరకు నడుస్తున్నప్పుడు కూడా చాలామంది చెవులకు హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ఉంటున్నాయి. ఈ రకమైన ధోరణి మన చెవులకు హాని చేస్తుంది. విరామం లేకుండా నిరంతరాయంగా ధ్వనుల్ని, శబ్దాల్ని వినటం వల్ల వినికిడి తగ్గిపోవడంతో పాటు ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ వాడే వాళ్ళకి
particularly if they are walking on the footpath and their concentration is diverted. ఇలా వినుకుంటూ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పరధ్యానంలో యాక్సిడెంట్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యూ షుడ్ నాట్ బి యూజ్డ్ వైల్ వాకింగ్ ఆన్ ద రోడ్ ఎస్పెషల్లీ. తప్పకుండా ఇయర్ ఫోన్స్ వాడాల్సిన వాళ్ళకి యూజువల్గా కొద్దిసేపు వాడడం, మధ్యలో రెస్ట్ ఇవ్వడం, తీసి మళ్ళా కొద్దిసేపు తర్వాత వాడడం, అలాగే వాల్యూమ్ ఎక్కువ పెట్టకుండా ఉండడం. అంటే యూజువల్గా నాయిస్ పొల్యూషన్, నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి అంటే 80-85 డెసిబెల్స్ వాల్యూము ఇన్ 8 hour షిఫ్ట్ రెగ్యులర్గా వాడే వాళ్ళకి నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ వచ్చి వాళ్ళకి టినిటస్, నర్వ్ డెఫ్నెస్ అంటే విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ ప్రివెంటబుల్ కాజెస్ ఆఫ్ డెఫ్నెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రొలాంగ్డ్ పీరియడ్స్ అవాయిడ్ చేయడం బెటరు. కంపల్సరీగా వాడాలనుకుంటే వాల్యూమ్ ఎక్కువ పెట్టకుండా ఉండడం చాలా ముఖ్యం. తక్కువ వాల్యూమ్ వినడం ద్వారా మనం నర్వ్ డెఫ్నెస్ ప్రివెంట్ చేయగలం. అలాగే ఇంటర్మిటెంట్గా వాడడం ద్వారా ఇయర్ కెనాల్ అక్లూజన్ ఎక్కువసేపు చేస్తే వ్యాక్స్ ఫార్మేషను, స్వెట్, అలాగే ఎక్స్టర్నల్ ఆటైటిస్ ఎక్స్టర్నా అంటారు, అవుటర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్గా వాడడం బెటరు, మధ్యలో రెస్ట్ ఇవ్వడం బెటరు. పీరియాడిక్గా ఈఎన్టీ సర్జన్ దగ్గర చెక్ చేసుకొని అవసరమైతే ఇయర్ కెనాల్ ఎగ్జామినేషన్ చేసి మైక్రోస్కోపిక్ సక్షన్ ద్వారా ఎనీ సెక్రీషన్స్ కానీ, వ్యాక్స్ కానీ, డెబ్రీ కానీ ఉంటే పీరియాడిక్గా క్లీన్ చేయించుకోవడం ద్వారా ఇయర్ కెనాల్ ఇన్ఫెక్షన్స్ అలాగే నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇయర్ ఫోన్స్ ఉపయోగించటం వల్ల చెవి లోపలికి గాలి వెళ్లేందుకు వీలుండదు. ఎక్కువసేపు వీటిని వాడటం వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువసేపు చెవిలో హెడ్ఫోన్స్ పెట్టుకుని ఉండటం వల్ల శబ్దాలు దగ్గరగా వింటారు. దీనివల్ల తల తిరుగుతుంది. చెవిలో గులిమి సహజంగానే బయటకు వచ్చేస్తుంది. కానీ హెడ్ఫోన్స్ పెట్టుకోవటం వల్ల ఈ ప్రక్రియ జరగకుండా అడ్డంకి ఏర్పడుతుంది. దీంతో గులిమి చెవిలోనే ఉండిపోతుంది. తద్వారా చెవి నొప్పి, దురద వస్తుంది. ఎక్కువ సౌండ్ పెట్టుకుని వినటంతో చెవిపోటు వస్తుంది. ఇదే విధంగా తరచూ చేస్తూ ఉంటే పాక్షికంగా లేదా పూర్తిగా వినికిడి కోల్పోయే ప్రమాదం ఉంది. చిన్నపిల్లలు తెలియకుండా ఇయర్ ఫోన్స్ వాడుతుంటే వాళ్ళ ఇన్నోసెన్స్ తెలియదు కాబట్టి మనం గమనించడం చాలా ముఖ్యం. ఎందుకంటే హై వాల్యూమ్ మ్యూజిక్ ఎక్సైటింగ్లో ఇట్ కెన్ కాజ్ పర్మనెంట్ డ్యామేజ్ కాబట్టి టు ద ఇన్నర్ ఇయర్. పిల్లల్ని గమనిస్తూ ఉండడం చాలా ముఖ్యం. ఎక్కువ వాల్యూమ్ వాడకుండా చూడడం చాలా ముఖ్యం. అదర్ థింగ్, సెల్ ఫోన్ కానీ యూజువల్గా స్పీకర్ ఫోన్ వాడడం ద్వారా మనం ఈ సమస్యలు చాలా వరకు నివారించేదని అవకాశం ఉంటుంది. కానీ కాన్ఫిడెన్షియాలిటీ ఇష్యూస్ ఉండి స్పీకర్ ఫోన్ కంటిన్యూస్గా వాడేదానికి అవకాశం ఉండకపోవచ్చు. అలాగే ప్రైవసీ ఇష్యూస్ ఉండవచ్చు. అలాంటి వాళ్ళు ఇంటర్మీడియట్గా వాడడం, కంఫర్టబుల్ వాల్యూమ్ వాడడం ద్వారా నర్వ్ డెఫ్నెస్ ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. నేటి హైటెక్ యుగంలో స్మార్ట్ ఫోన్ వాడకం తప్పనిసరి. అయితే అతి సర్వత్రా వ్యర్జయేత్ అనే నానుడి సెల్ ఫోన్ వాడకంలోనూ వర్తిస్తుంది. ముఖ్యంగా గంటల తరబడి చెవులకు హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ని తగిలించుకుని పాటలు వినటం, సినిమాల్ని, వీడియోల్ని చూడటం అనేది తప్పనిసరిగా మన చెవులకు హాని చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత మేరకు ఇయర్ ఫోన్స్ వాడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఒకవేళ ఇయర్ ఫోన్స్ వాడటం తప్పనిసరి అయినట్లయితే ప్రతి అర్ధగంటకోసారి విరామం తీసుకోవాలి. దీంతో చెవిలోకి గాలి ప్రసరణ చక్కగా జరుగుతుంది. 70 నుంచి 80 డెసిబుల్స్ శబ్దం వరకు మాత్రమే వినేలా జాగ్రత్త తీసుకోవాలి. నాణ్యమైన హెడ్ఫోన్స్ వాడటం ఉత్తమం. చెవిలో నొప్పి, దురద, వినికిడిలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.